కాన్ఫిడెన్స్తో ముగ్గురు పెట్టుకున్నారా? అంటే ఈ కథను ఎంచుకోవడానికి రీజన్ మూడో సినిమా కాబట్టి 3 హీరోలు పెట్టుకున్నాడు. అంటే అలాగే ఈ కథలో ముగ్గురు కావాలి అంతే తప్ప నేను 3 ప్లాన్ చేసుకుని అలా ప్లాన్ చేసుకుని నాలుగో దానికి చచ్చిపోతాను. కథ బట్టే రేపు రాసిన కథలో కూడా 2 హీరోలు అవ్వచ్చు, 3 హీరోలు అవ్వచ్చు, లేదా ఇంకో గెస్ట్ అపియరెన్స్ 4 హీరోలు రావచ్చు, చెప్పలేను. కథ అవసరం బట్టి అతను తప్ప నా 3వ సినిమా కాబట్టి నేను ముగ్గురుతో చేయాలి అనుకుంటే తప్ప. అట్లా కాదంటే ఒక డైరెక్టర్లో కొన్ని ఎమోషన్స్ బలంగా చెప్పాలి. అంటే ఒక కమర్షియల్ డైరెక్టర్కి ఇంకా ఎక్కువ అంటే ఇంకో రేంజ్కి వెళ్ళాలని ఇదిలో తన క్యాపబిలిటీస్ని చెప్పడం కోసం కూడా చేసి ఉండొచ్చు. అంతకుముందు మీరు చేసిన ప్రాజెక్టులలో ఆ హీరో వల్ల లేకపోతే అతనికి ఉండే ఇమేజ్ వల్ల మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వకపోయింది. బట్ కమర్షియల్ హీరోస్ దొరికినప్పుడు కమర్షియల్ కథని ఇంకొంచెం బిగ్గరగా చెప్పే అవకాశం ఉంటుంది. దానికోసం ముగ్గురు స్టాఫ్ని తీసుకున్నారని చాలా కథను బట్టే. కానీ అంటే నాకు 3 హీరోలు దొరకడం, నా 3వ సినిమాని కమర్షియల్ ఎక్కువ ప్రూవ్ చేసుకోవడం కోసం నాకు మంచి కథలు కింద నాకు 3 హీరోలు దొరికారు. నేను హ్యాపీ, ఎందుకంటే ముగ్గురు నెక్స్ట్ టైం పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముగ్గురికి కంబ్యాక్ అని అందరూ అన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఫస్ట్ సింగర్ మీరు మాస్